చెక్కు చెదరని అనేక వస్తువుల్లో బంగారు కూడా ఒకటి. బంగారు రేటు ఆకాశాన్ని అంటేసింది. అందని ద్రాక్ష అయిపోయింది కదండి. ఇప్పటికీ ఏం మించిపోలేదండి. ప్రణాళిక కరెక్ట్గా ఉంటే మనం బంగారాన్ని కొనుక్కోవచ్చు. ఎంతోమంది దిగువ మధ్యతరగతి ఆడవారికి కనీస వస్తువులు కూడా లేకుండా ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. డబ్బుండి కొనుక్కోగలిగితే ఏం బాధ ఉంటుంది చెప్పండి. డబ్బు లేకుండా పోగు చేసుకొని కొనుక్కోవడంలోనే ఉంది అసలైన కష్టం కదా. ప్రణాళిక గట్టిగా ఉంటే ఏదైనా మనం కొనుక్కోగలం. ఈరోజు వీడియోలో బంగారు గాజులు ఎలా కొనుక్కోవాలో చెప్తాను, ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 2 బంగారు గాజులైనా కొనుక్కోవాలి. ఎలా? అదే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఏ వస్తువైనా మనం కొనాలంటే మనకు ఒక టార్గెట్ అనేది ఉండాలండి. సో మీకు నేను ఈ గాజులకి ఒక టార్గెట్ చెప్తాను. 1 or 2 years మనం గాజులు కొనుక్కోవడానికి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుంటాం. ఈ వీడియో బోత్ వర్కింగ్ ఉమెన్స్ అండ్ హౌస్ వైఫ్, వర్క్ చేసే వాళ్ళకి, ఇంట్లో ఉండి ఇల్లు చూసుకునే ఆడవారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మనం డబ్బుని డైలీ కానీ, అంటే ప్రతిరోజు కానీ, మంత్లీ కానీ సేవ్ చేసుకోవచ్చు. అంటే నెలకు ఒకసారి కానీ సేవ్ చేసుకోవచ్చు. వాట్ టు బై, మనం ఏదైనా టార్గెట్ పెట్టుకునేటప్పుడు ఏం కొనాలి అనేది డిసైడ్ అవ్వాలి. మనం ఈ వీడియోలో గాజులు కొనాలని డిసైడ్ అయిపోయాం కదండి. కొనాలి అనుకుంటే సరిపోదు, దానికి దృఢ సంకల్పం అనేది కూడా చాలా ముఖ్యమండి. దృఢ సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా చేయగలం. కాబట్టి దృఢ సంకల్పం మనకి చాలా ముఖ్యం. హౌ మెనీ గ్రామ్స్ టు బై, మనం ఎన్ని గ్రాముల్లో మనకు కావాల్సిన బంగారు గాజులు కొనాలి అనేది డిసైడ్ అవ్వాలండి. స్టార్టింగ్స్ అట్లీస్ట్ 16 grams అయినా పెట్టాలండి. 16 grams అంటే 2 సవర్లు. సో 16 grams అన్నా పెడితేనే గాజులు మన చేతికి అందంగా ఉంటాయి. 24 grams అంటే 3 సవర్లు, 32 గ్రాములు అంటే 4 సవర్లు. అలా పెట్టుకుంటూ పోతే చాలా వరకే కొనొచ్చు అనుకోండి. సో మనం ఇప్పుడు కాస్ట్ తెలుసుకోవాలండి. నెక్స్ట్ థింగ్ కాస్ట్ అంటే గ్రామ్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఇప్పుడైతే గ్రామ్ 6545 రూపీస్ ఉందండి. సో మనకి 16 grams అండ్ 24 grams అయితే ఎంత అవుతుందంటే 1,10,000, 1,80,000 అవుతుందండి, ఇంక్లూడింగ్ వ్యాట్ అండ్ జిఎస్టీ. సో మనం టైం అనేది ఫిక్స్ చేసుకోవాలి. చెప్పాను కదా టార్గెట్ అని. సో ఎన్ని రోజులు అని పెట్టుకుంటే 1 లేదా 2 సంవత్సరాలు. సో మనం ఫస్ట్ 16 గ్రామ్స్కి చూద్దామండి. 16 గ్రామ్స్లో 2 గోల్డ్ బ్యాంగిల్స్ కొనాలి అంటే టార్గెట్ ఎంత డబ్బులు సంపాదించాలి? 1,10,000 దాకా మనకి 16 గ్రామ్స్లోకి ఖర్చు అవుతుందండి. సో మంత్లీ మనం 5,000 సేవ్ చేసుకుంటే, అంటే ఇది 2 years ప్లాన్ అండి. 5,000 సేవ్ చేసుకుంటే 2 years కాను 24 monthsకి 24 into 5 మనకి 1,20,000 దాకా మనము సేవ్ చేసుకోవచ్చు. 5,000ని ఎలా సేవ్ చేసుకోవచ్చు? గోల్డ్ చిట్టి కట్టచ్చు, ఆర్డీ కట్టచ్చు, చిట్టి కట్టచ్చు, లేదా మనమే సేవ్ చేసి పెట్టుకోవచ్చు. గోల్డ్ చిట్టి, ఆర్డీ చిట్టీలో మనకు కొద్దిగా అమౌంట్ యాడ్ అవుతుంది, సేవింగ్స్లో అయితే ఏమీ యాడ్ అవ్వదు. సో మనం ఒక 2 years వ్యవధిలో మనకు కావాల్సిన 16 గ్రామ్స్లో మనం కొనుక్కోవచ్చు. లేదు 1 yearలోనే అంటే ఇక్కడ 5,000కి బదులు 10,000కి సేవ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కావాల్సినది 1 yearలో వచ్చేస్తుంది. సో అలా ప్రతి అమ్మాయి కూడా 1 or 2 yearsలో గోల్డ్ బ్యాంగిల్స్ కొనుక్కోగలదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please subscribe my channel.
థ్యాంక్ యూ.